మంచి కంపెనీ చెప్పుల జత రేట్ ఎంత ఉంటుందిలా? మా అంటే 1000 2000 ఉంటుంది. ఎక్కువ 3-4 ఉంటుంది కావచ్చు. కానీ రోడ్డు పొంట చెప్పులు కుట్టేట ఆయన దగ్గర ఉన్న చెప్పులు 10 లక్షల ధర వలుకుతుందట. 10 లక్షలు ఇస్తామన్న సుత నేను ఎవ్వలకు అమ్మను అంటుండట ఆ దుకాణ పైన. మరి అంతగానో స్పెషాలిటీ ఏముందా బూట్లల్లా? చూద్దాం పండ్రి. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో రోడ్డు పక్కకు ఒక చిన్న డబ్బా దుకాణంలో చెప్పులు కుట్టుకునే ఈ పెద్ద ఆయన రామ్చేత్. అది వరకు ఆయన ఎవ్వలకు తెలియదు గానీ ఇప్పుడు దేశం అంతా ఫేమస్ అయిపోయిండు. మొన్నటి సంధ్య ఊళ్ళో ఉండేటోళ్ళు తాపుకొకరు వచ్చి ఆ షాప్ ముందు నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ రోడ్డు పంట పోయేటోళ్ళు ఆ దుకాణం దగ్గరకు రాగానే కార్లు బండ్లు ఆపి రామ్ కాకాను పలకరించిపోతుర్రట. ఆ ఏరియాలో ఉండే ఆఫీసర్లు కూడా దుకాణం కాడికి వచ్చి మంచి చెడ్డ అరుచుకొని పోతుర్రట. మరి గంతగానం ఏం చేసిండు ఆయన అంటే ఆయన ఏం చేయలేదు గాని మొన్నొకనాడు రాహుల్ గాంధీ ఆ రూట్ లో వచ్చుకుంటా ఈయన చెప్పుల దుకాణం చూసి ఆగిండు. రామ్చేత్ దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండు. వ్యాపారం ఎట్లా నడుస్తున్నది, రోజుకి ఎంత వస్తుంది, ఎంతమంది పిల్లలు అని అడిగిండు. అట్లనే ఒక చెప్పుకు చిన్నగా టాకాలేసిండు. ఆ తర్వాత ఛాయ్ దాగి వెళ్ళిపోయిండు. ఇంకేమున్నది, అప్పటి సంధి ఆ ఊళ్ళే రామ్చేత్ సెలబ్రిటీ అయిపోయిండు. ఇక అసలు ముచ్చట ఏందంటే రాహుల్ గాంధీ టాకాలేసిన చెప్పులు అమ్మితే 10 లక్షలు ఇస్తా అని ఒక ఆయన ఆఫర్ ఇచ్చిందట. కానీ అవి నేను ఎవ్వలకమ్మను అంటున్నాడు రామ్చేత్. రాహుల్ గాంధీ కాలు పెట్టంగానే రాత్రికి రాత్రి రామ్చేత్ తలరాత ఎట్లా మారిపోయింది. అదృష్టం అంటే ఆయనదే అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు.